హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి మనం ఇవాళ ఏం చేసామో. ఇవాళ క్యారెట్ జామున్ చేశానండి విత్ రబడి. దీనికోసం మనం రెడ్ కలర్ క్యారెట్ తీసుకున్నామండి. ఆరెంజ్ కలర్తో కూడా చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. చూడండి ఇవి రిలయన్స్లో దొరికాయి మాకు. వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలండి చూపించిన విధంగా. చూడండి ఇలాగ పీల్ చేసుకొని మొత్తము కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి. ఈ కడిగిన క్యారెట్ని మనము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా. ఇవి మరీ చిన్నవి అవసరం లేదండి, ఎందుకంటే మనం మిక్సీలో వేస్తామండి. మిక్సీలో వేసాక ఎలాగో పేస్ట్ అవుతుంది కాబట్టి మరీ చిన్నవిగా ఏం అవసరం లేదండి. చూపించిన విధంగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూడండి మిక్సీ జార్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకుంటే పైకి వచ్చేస్తుంది, చూసుకొని వేసుకోండి. ఒక ఇలాచీ అండి, ఏలక్కాయ, మళ్ళీ పాలు అండి కొంచెంగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే పలిచి పడిపోతుందండి. చక్కెర అండి, చక్కెర కొంచెంగా వేసుకోండి చూపించిన విధంగా. వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలండి. మనము మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. పేస్ట్ చూడండి ఇలా వస్తుందండి. ఇదంతా అలాగే చేసుకొని బాణలు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. మనము తగినంత నెయ్యి వేసుకొని అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్ పేస్ట్, అది మనము బాణల్లో వేసుకొని వేసుకోవాలండి. మొత్తం తీసుకొని నీట్గా వేసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసింది కూడా నేను వేసేసుకున్నానండి. మొత్తంగా వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇట్లాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయి వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అవ్వాలండి. అంతవరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. క్యారెట్ వాసన అంతా పోవాలి. అప్పటిలోగా మనము పక్కన చిన్న బాండలు పెట్టుకొని 100 గ్రామ్స్ ఉంటుందండి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో వేసి కలుపుకోవడానికి. ఇది డ్రై అయ్యాక చూడండి మిల్క్ వేసుకొని మిల్క్లో ఉడకబెట్టుకోవాలండి. వాటర్ ఏం వాడకూడదండి, మిల్కే వాడాలి. ఎక్కడైనా మనకి కావాల్సినప్పుడు మిల్క్ వేసుకుంటూ ఉండాలి. ఈ మిల్క్ వేసుకొని చూడండి ఉడకనిచ్చాలి బాగా. మిల్క్ ఉడికాక క్యారెట్ కూడా ఉడికిపోతుందండి. ఉడికాక మనము ముందుగా రోస్ట్ చేసుకున్న సూజీని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. అది బైండింగ్ కోసం అండి. క్యారెట్ ఒకటైతే మనకి లడ్డు బాగా కుదరదండి, గులాబ్ జామున్ లాగా చేయాలండి. ఇది బైండింగ్ కోసం బాగా ఉంటుంది. చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. బాగా ఉడకనివ్వాలి. అది ఉడుకుతూ ఉంటుంది. అప్పటి లోపల మనము రబడీ చేసుకుందామండి. ఇది 1/2 లీటర్ మిల్క్ అండి. టోటల్ 1 లీటర్ పడిందండి ఈ రెసిపీకి. 1/2 లీటర్ తీసుకొని రబడీ చేసుకునే దానికి పెట్టానండి. ఇది కాగాక మనము ఇవి కాజు బాదం అండి దంచి పెట్టుకున్నాను నేను. 50 గ్రామ్స్ కాజు, 50 గ్రామ్స్ బాదం అండి. అందులో సగమే వేసాను, సగం ఉంచానండి లాస్ట్లో వేసుకుందామని. కొంచెము షుగర్ వేసుకోవాలండి చూసి. ఇందులో కూడా షుగర్ తక్కువ అయితే క్యారెట్ పేస్ట్లో చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి ఉడికేటప్పుడు. చూడండి ఇట్లాగా బాండల్కి వేరైపోవాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి మనము. అప్పుడే బాగా కుదురుతాయండి లడ్డూలు. ఇది చూడండి రబడీ ఎంత బాగా ఉడుకుతుందో మంది. రబడీలో మనము ఇప్పుడు మిల్క్ మేడ్ వేస్తున్నామండి. మిల్క్ మేడ్ నేను 1/2 డబ్బా కంటే ఎక్కువ వేసానండి. ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, క్రీమీ లుక్ ఉంటుంది, రిచ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనది క్యారెట్ పేస్ట్ రెడీ అయిపోయిందండి. అప్పటి వరకు మనం రబడీ ఉడుకుతూ ఉండాలి. మనం వేసిన మిల్క్ హాఫ్ అయిపోవాలండి రబడీకి. అప్పటి వరకు ఉడికించుకోవాలి మనము. అట్లాగే చూడండి ఎంత బాగా ఉందో, ఎంత క్రీమీగా ఉందో. అప్పటి వరకు మనము ఇదిగోండి నెయ్యి చేతికి రాసుకోవాలి, లేదంటే అంటుకుపోతుందండి. ఇట్లాగా ఒక చెంచా తీసుకొని మనము బౌల్స్ రెడీ చేసుకోవాలండి. గులాబ్ జామున్ ఎట్లాగా రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో, గులాబ్ జామున్ లాగే ఉన్నాయి కదండి.
చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా ట్రై చేయండి కొత్తగా. వైరల్ రెసిపీ అండి ఇది. ఇదిగోండి అన్నీ నేను రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న రబడీలో ఇవి వేసుకోవాలండి. చూడండి రబడీ అయితే ఎంత డిలీషియస్గా ఉందో చూడండి. అన్నీ మనము ప్లేస్ చేసుకోవాలి అందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఎప్పుడు క్యారెట్ హల్వా అలాగా కాకుండా ఇలాగ ట్రై చేస్తే చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఇష్టంగా తింటారండి. చూడండి అసలు మన క్యారెట్ జామున్ రబడీ రెడీ అయిపోయిందండి. మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాం కదా, మిగిల్చుకొని అవి ఫైనల్గా వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చూసేదానికి ఎంత అందంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నాకైతే అసలు చాలా నచ్చిందండి రెసిపీ అయితే. క్యారెట్ జామున్ రబడీ అండి. నేను మా ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించానండి, మా హస్బెండ్కి, పిల్లలకి. వాళ్ళు టేస్ట్ చేసి చూడండి రెస్పాన్స్ ఎలా ఇస్తారో. మా హస్బెండ్ గారండి ఈయన. నాకు టేస్ట్ చేసి చెప్తారు మన రెసిపీ ఎలా ఉందని. చూడండి మా ఆయన టేస్ట్ చేస్తున్నారు. చూడండి బాగుందని చెప్పారు. ఆ రియాక్షన్ చాలండి మనకి. చూడండి మా బాబు తింటున్నాడు, మా పాప. చాలా నచ్చిందండి వీళ్ళకి, చాలా బాగా కుదిరింది. చూడండి. థ్యాంక్ యూ అండి.